నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకల పేరుతో పార్టీ ఏంటండి? జనం నవ్వుతున్నారనుకుంటున్నారా? నవ్వట్ల. విస్మయం వ్యక్తం చేశారు, విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు. కానీ అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ పార్టీ ఏర్పాటు ప్రకటించిన అభిజిత్ దీప్కే ప్రస్తుతం భూషణ్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ కోర్స్ చేస్తున్న ఇతను సెన్సేషన్ అయ్యాడు. మే 15వ తేదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ జగ్మలియా బాగ్చితో కూడిన బెంచి నిరుద్యోగ యువతని ఉద్దేశించి ఒక కేసు హియరింగ్లో, ఇది ఉద్దేశపూర్వకంగా కాదు, ఒక కేసు హియరింగ్లో మాట్లాడారు. భారతదేశంలోని నిరుద్యోగ యువతని కాక్రోచెస్తో పోల్చారు. ఉద్యోగాలు లేక వీళ్ళు పారాసైట్లుగా మారుతున్నారు, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటూ వ్యాఖ్యానం చేశారు. దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీని మీద దేశవ్యాప్తంగా లక్షలాది మంది సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు కూడా. మేము బొద్దింకలమే, కుళ్ళిన వ్యవస్థను మేము ప్రశ్నిస్తాం, ఇది ప్రజాస్వామ్యం మాకు కల్పించిన హక్కు అని యువత స్పందించడం. తర్వాత సబ్సిక్వెంట్గా నా వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని పాపం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వారు మరొక జడ్జి వారు కూడా చెప్పారు వాళ్ళ వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని. సరే, ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా ప్రపంచం ఎట్టుందో చూడండి. వందల కొద్ది వెబ్సైట్స్, మీమ్స్, వీడియోలు తయారైనాయి అన్నమాట. అలా ఒక వెబ్సైట్ పెట్టాడు ఈ అభిజిత్ దీప్కే, నేటివ్ ఆఫ్ సంభాజీపూర్, మహారాష్ట్ర. అతను పెట్టిన వెబ్సైట్ పేరు అంటే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ అని పేరుతో ముందర వెబ్సైట్ పెడితే ఏం రెస్పాన్స్ వచ్చిందండి. దేశ విదేశాల నుంచి ఊహించని రెస్పాన్స్. 46,000 మంది నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి, మీ పార్టీలో మాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పి. ఆర్టీ యాక్టివిస్టులు, అకాడమీషియన్స్, స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర విజ్ఞప్తులు వస్తున్నాయి, మమ్మల్ని కూడా చేర్చుకోండి అని. పార్టీ ప్రకటనతో వెనక్కి తగ్గదు అభిజిత్ దీప్కే, వీఆర్ ఆల్ విత్ యూ అని చెప్పేసి. కాక్రోచ్ జనతా పార్టీ అప్లికేషన్ ఫిల్ చేసేందుకు సర్వర్ డౌన్ అయ్యేదాకా వచ్చిందండి పరిస్థితి. ఇమాజిన్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కాక్రోచ్ జనతా పార్టీకి. అభిజిత్ ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక టీమ్గా మారాడు. అప్పటికప్పుడు వెబ్సైట్ తయారు చేశాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ని 4 సెక్షన్లుగా విభజించారు వాళ్ళు. మేనిఫెస్టో, డిజైను, ఎలిజిబిలిటీ, కాంటాక్టు, పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. సరే, మొట్టమొదటి అంశం ఏంటంటే వీళ్ళు అన్నది రిటైర్డ్ జడ్జిలను రాజ్యసభకు పంపమాకండి, దీన్ని మేము వ్యతిరేకిస్తాం అని. అలాగే సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 50% రిజర్వేషన్లు ఇస్తాం. ఇది మాత్రం బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది దీనికి. ఒక చిన్న కామెంట్తో మొదలైన ఈ అంశం నిజంగానే సీరియస్గా రాజకీయ పార్టీ రూపకల్పనకు దారి తీయటం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. ఇది ఒక నాన్ సీరియస్ కామెంట్ కాదండి, ఒక సీరియస్ అబ్జర్వేషన్ బై ది సుప్రీంకోర్టు. సరే, దాని రెస్పాన్స్ అలాగే ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా లేని రోజుల్లోనే అస్సాం గణ పరిషత్ పెట్టారు. ప్రఫుల్ల కుమార్ మహంతా యంగ్స్టర్స్, అప్పట్లో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం కానీ నేపథ్యం కానీ లేవు. డాక్టర్ ఎన్టీఆర్ మాదిరి పోని వాళ్ళు సినిమా స్టార్ కూడా కాదు, వాళ్ళు పాపులర్ కాదు. ఆ సమయంలో వాళ్ళు ఎన్టీఆర్తో కూడా సంప్రదింపులు జరిపారు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ అభిజిత్ దీప్కే ఆయన ప్రపోజ్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి రెస్పాన్స్ ఎలా ఉందంటే కీర్తి ఆజాద్, మహువా మైత్రా, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ కాక్రోచ్ పార్టీలో చేరుతాను. ఇలాంటి పునరావాసం కోసం ఎత్తికే వాళ్ళు కూడా ఉంటారు మధ్యలో, కాదులే. బట్ వాళ్ళు ఏంటంటే వాల్యూ ఎడిషన్గా ఉంటారు, కానీ వాళ్ళ వల్ల వాల్యూ ఎడిషన్గా ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు, కానీ వాల్యూ ఉంటుందా లేదా అనేది కాలము ఆ పార్టీ సిద్ధాంతాలు నిర్ణయిస్తాయి. ఈ వెబ్సైట్కి 22,000 మంది ట్విట్టర్లో, 34,000 మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోయర్స్ కూడా తయారయ్యారు. సోషల్ మీడియా రెవల్యూషను ఏ క్షణాన సోషల్ మీడియా వచ్చిందో కానీ దాని ఆధారంగా వస్తున్న మార్పులు రాజకీయాలని ఒక కుదుపుతున్నాయి. ఏమాత్రం అకౌంటబిలిటీ లేని రాజకీయ నాయకులు, నిజమైన ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేని పార్టీల పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు అని అంటూనే చాలామంది కాక్రోచ్ ఫోటోలు ఉన్న టీషర్ట్స్ ధరించేసి అవును మేము బొద్దింకలమే అనే క్యాంపెయిన్తో నీటిని పరిశుభ్రం చేసే కార్యక్రమాలు మొదలెట్టారు. న్యూక్లియర్ వారు వచ్చిన బొద్దింకలు ఏం కాదట అంటూ లక్షల మంది సీజేఏ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మొత్తానికి ఏంటంటే ఈ సంభాజీపూర్ యూత్ రిప్రజెంటేటివ్ అతను చేసిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. సో అభిజిత్ దీప్కే ఆల్ ద బెస్ట్ అని అంటూ కూడా చాలామంది అతనికి సందేశాలు పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ఇంకా సరే వాళ్ళు ఎలాగూ వెబ్సైట్ పెట్టారు కాబట్టి దాంట్లోనూ
అప్లికేషన్లు ఈ 46,000 మంది నుంచి అప్లికేషన్లు వచ్చినాయి ప్రముఖుల నుంచి కూడా. చూడాలంటే ఇది ఏ రకమైన రెవల్యూషన్కి దారితీస్తుంది ఏంటి అనేది. ఏదైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ఉద్దేశం అది కాదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. కొద్దిగా ఫెడప్ అయి ఉన్న యువతలో ఇలాంటి ధోరణి ప్రబలుతోంది అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ మరొక జడ్జి గారి కానీ ఉద్దేశం.